మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో కొన్ని డెసిషన్స్ తీసుకోవచ్చు, కానీ లేపాక్షి సందర్శనకు మాత్రం ఆయన కుమార్తెతో సహా వెళ్ళారు. ఏంటి అసలు దీని వెనక ఉన్నటువంటి మతలబు? డెఫినెట్గా అంటే నేటి తరం నేర్చుకోవాల్సిన అంశాలు, మనం అంతరించిపోతున్న కళలు కళాకారులు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మన సంస్కృతి సంప్రదాయాలు కూడా కనుమరుగైపోతుంది రోజు రోజుకి. అది తనతో పాటు తన బిడ్డకు కూడా చూపించాలనుకుంటే తప్పు కాదు కేశవ్ గారు. ఎందుకంటే మన ఇస్రో సైంటిస్టులు ఆ గొప్పతనం గురించి తన కన్న కళలు ఆ రోజున ఇస్రోకి ఎప్పుడైనా విజిట్ చేసే అవకాశం ఉందంటే గేట్ వరకే పరిమితం అయిపోయాడు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో పోయి ఒక గెస్ట్గా యాజ్ అ డిప్యూటీ సీఎంగా ఆ శాఖ మంత్రిగా ఆయన స్పీచ్ ఇవ్వటం అందరినీ ఆకట్టుకుంది. అదే సమయంలో తన కూతురికి కూడా అది నేర్పగలిగి, అంటే ఈ జనరేషన్తో పాటు నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఏమి నేర్చుకోవాలనేది తెలియజేశాడు. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక రకంగా అంతరించిపోతుంది. ఇప్పుడు ఏదైనా గెస్టులు వస్తే, అతిథులు వస్తే రాష్ట్రానికి ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాలు తీసుకొచ్చి తంజావూరు పెయింటింగ్స్ ₹1000 ఖర్చు పెట్టి అవి ఇస్తున్నాం మనం. కానీ మన దగ్గర ఉన్నాయి, మన ఆ కళల్ని ఎందుకు తీసుకోకూడదనే ఉద్దేశంతో ఈ కళాకారుల్ని, ఈ చేతి వృత్తుల్ని మనం ప్రోత్సహించాలి. ఇప్పుడు కొండపల్లి ఉంది, ఆ బొమ్మలు అతి రేరు, అక్కడ వరల్డ్ ఫేమస్. మరి అది కూడా మనం తీసుకోవాలి కదా. అక్కడ బొమ్మలను పరీక్షించాలా, అక్కడ చేతి వృత్తులు కూడా ప్రోత్సహించాలా. అదేవిధంగా మీరు లేపాక్షి వాళ్ళ అమ్మాయి గారిని కూడా తీసుకొని ఎందుకు వెళ్ళారంటే, నేటి యంగ్ జనరేషన్ కూడా మన దగ్గర ఉన్న ఏంటి, మన దగ్గర ఉన్న ఎందుకు ఉపయోగించుకోవాలా, వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహించాలనేది ఆ వయసులో చేశారనుకోండి, డెఫినెట్గా వాళ్ళు ఒక 10 మంది చెప్తారు కదండి. అదొక మంచి ఇదికి డిప్యూటీ సీఎంగా తను చేసి తన కుటుంబం, తన బిడ్డని కూడా తీసుకెళ్ళి నేటి యంగ్స్టర్స్కి కూడా ఒక మార్గదర్శిగా నిలిచాడనే మనం అనుకోవాలి. ఇకపోతే అతిథులు మనకి దేశ విదేశీ రాయబారులు వస్తారు, కేంద్ర మంత్రులు వస్తారు, ప్రధానమంత్రులు వస్తారు, రాష్ట్రపతులు వస్తారు. మన రాష్ట్రం వచ్చినప్పుడు వాళ్ళకి ఏమి ఇవ్వాలో వాళ్ళకి ఎప్పుడు గుర్తుండిపోయే విధంగా, వాళ్ళు పెద్ద ఏదో ఇవ్వాల్సిన అవసరం అక్కడ దాకా తీసుకెళ్తారు లేదు తెలియదు, ఏదో పెద్ద ఖరీదైన తీసుకెళ్తారు తెలియని పరిస్థితిలో మనకి ఉన్న సంస్కృతి, మన సంప్రదాయాలను గౌరవిస్తా, అదైతే జ్ఞాపికలు హస్తకళలను ప్రోత్సహిస్తా, ఇది ఇస్తే ఎట్లా ఉంటుంది అనేది ఆలోచన తీసుకోవడం. ఆల్రెడీ ఇవ్వడం కూడా మొదలు పెట్టేశారు మీటింగ్స్లోనే కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారు. ఇప్పుడు గతంలో మనం బొకేలు ఇస్తే అంత ఖరీదు చేసే బొకేలు ఎవరు అక్కడే పడేస్తారు. శాలువాలు ఇవన్నీ కాదని చెప్పేసి వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవ్వటం స్టార్ట్ చేశారు. అది కొంతమంది డ్రై ఫ్రూట్స్ ఇవ్వటం అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు కూడా కొంతమంది ఏంటంటే ఒక స్టెప్ దాటి పుస్తకం కోరుకుంటారు, ఇవన్నీ వద్దు మా దగ్గర ఒక బుక్ అనేది, ఎందుకంటే అది కొంతమంది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ రోజున మనం చేసేదంటే లేపాక్షి సంస్థలను ప్రోత్సహించే భాగంలో యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా తన కూతురుతో పాటు వెళ్ళి అక్కడ ప్రోత్సహించే కలంకారయ్యే వస్త్రాలు కావచ్చు, వాళ్ళ చేతి వృత్తులు కావచ్చు, ఇదే ప్రభుత్వ కార్యాలయంలో ఉపయోగించాలి. అంటే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో చాలా ల్యాండ్ మార్క్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి, పెందుర్తి హస్తకళలు కావచ్చు, అలానే మంగళగిరి, మచిలీపట్నం మంగళగిరి చేనేత, ధర్మవరం పట్టు వస్త్రాలు, ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. అంటే ఇవన్నింటినీ కూడా షోకేస్ చేసేటువంటి ఒక అకేషన్ కింద దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్గా మనం ఇస్రోకి వెళ్ళొచ్చారు, ఇస్రోకి ఉన్న ర్యాకెట్లతో సహా ఆ నమూనా అన్నీ కూడా తీసుకొచ్చి తన ఆఫీసులో పెట్టుకున్నాడు. ఇప్పుడు ప్రెస్ మీట్లో పెట్టేటప్పుడు కూడా తన అనుకుండే, అంటే మన దేశంలో మన సైంటిస్టులు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ప్రసిద్ధి చెందారు, మన దగ్గర ఉన్న సమస్యలు ఏ విధంగా మనం ఇన్స్పిరేషన్ కావాలనేది ఒక ఇండికేషన్ ఇస్తున్నాడు. ఆయన వెళ్ళి విజిట్ చేయటమే కాదు, తన ఆఫీసులోనే పెట్టుకున్నాడు. నిన్న జరిగే ప్రెస్ మీట్లో కూడా అయ్యే ఆయన కనపడుతుంది, ఆ ర్యాకెట్లు, ఆ పరిశోధన, అక్కడ వాడే వస్తువులు. కాబట్టి ఇది కూడా ఆయన లేపాక్షి, అంటే ఈయన వెళితే దీన్ని మరింతగా ప్రజా బాహుల్యంలోకి తీసుకురావచ్చు అనేది, ఎందుకు ఒక సెలబ్రిటీ కదండి. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా ఇప్పుడు సినిమా నటుడుగా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, ఆయన చెప్తే ఫాలో అవుతారు. కాబట్టి ఈయన తీసుకున్న ప్రతి స్టెప్ కూడా అంతరించిపోతున్న మన ఏదైతే కవులు కళాకారులు కావచ్చు, హస్తకళలు కావచ్చు, ఆ కలంకారీ వస్త్రాలు కావచ్చు, ఈ రోజున ఆయన బిడ్డతో పాటు వెళ్ళి సందర్శించడం అనేది, వాళ్ళు కూడా జ్ఞాపికలు పాపకి ఇచ్చారు, తనకి ఇచ్చారు. వాటిని కూడా ఒక గిఫ్ట్ ప్యాక్ కింద తయారు చేసి ఇచ్చారు. వాటిలో ప్రమోషన్ కింద దీన్ని మనం చూడాలి. డెఫినెట్గా ఈయనే ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఆ సంస్థని ప్రజాబాహుల్యం తీసుకురావటం కోసం చేసేది ఏదైతే ఉందో, మిగతా వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ అయితే మన సంస్కృతి, మన సాంప్రదాయాల్ని, మన కళల్ని రక్షించుకున్నట్టు అవుతుంది.